డ్రాగన్ జపాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. తైవాన్ అంశంలో జపాన్ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని డ్రాగన్ రంకలేస్తుంది. దౌత్యపరంగా జపాన్పై చైనా ఒత్తిడిని పెంచుతుంది. టోక్యోపై అన్ని రకాల అస్త్రాలను బీజింగ్ ప్రయోగిస్తుంది. సముద్రంలో యుద్ధ నౌకలను దించుతోంది. నింగిలో యుద్ధ విమానాలతో జపాన్ వెంటాడుతుంది. అక్కడితో ఆగలేదు. తాజాగా జపాన్కు చేసే ఎగుమతులపై నిషేధం విధించింది. ప్రత్యేకించి డ్యూయల్ యూజ్ వస్తువులను జపాన్ వెళ్లకుండా బ్లాక్ చేసింది. జపాన్ కూడా అంతే ధీటుగా స్పందిస్తుంది. తాడో పేడో తేల్చుకుందామని టోక్యో సవాల్ చేస్తుంది. అసలు తైవాన్పై జపాన్ చేసిన వ్యాఖ్యలేంటి? డ్యూయల్ యూజ్ వస్తువులేంటి? జపాన్తో ముప్పు తప్పదని చైనా భయాందోళనకు గురవుతుందా? లెట్స్ వాచ్. జపాన్పై డ్రాగన్ చేస్తున్న కొత్త కుట్ర ఏంటి? జపాన్ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమే చైనా లక్ష్యమా? చైనా జపాన్ ఘర్షణతో ఆసియాకు టెన్షన్ తప్పదా? జపాన్తో తన పోరాటాన్ని డ్రాగన్ మరింత ఉధృతం చేస్తోంది. అందులో భాగంగా చైనా మరో రంగంలో వివాదానికి తెరతీసింది. ఎగుమతులను ఆయుధంగా బీజింగ్ మలుచుకుంటోంది. జపాన్పై చైనా ఎగుమతి ఆంక్షలను ప్రకటించింది. అన్ని రకాల డ్యూయల్ యూజ్ వస్తువుల ఎగుమతులను బీజింగ్ నిషేధించింది. ఇంతకు డ్యూయల్ యూజ్ వస్తువులు అంటే ఏంటి? రెండు రకాలుగా ఉపయోగించే వస్తువులన్నమాట. ఒకటి వాణిజ్య అవసరాల కోసం, రెండు సైనిక అవసరాల కోసం. అలా రెండు రకాలుగా ఉపయోగించే వస్తువులను డ్యూయల్ యూజ్ గా పేర్కొంటారు. అలాంటి వస్తువులు జపాన్కు వెళ్లకుండా డ్రాగన్ కంట్రీ అడ్డుకుంటోంది. డ్యూయల్ యూజ్ వస్తువులని ఎందుకు డ్రాగన్ టార్గెట్ చేసింది అంటే, జపాన్ ఇటీవల కాలంలో సైనికీకరణ వైపు మల్లుతోంది. భవిష్యత్తులో జపాన్తో తమకు ముప్పు పొంచి ఉంటుందని చైనా టెన్షన్ పడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే, జపాన్ మళ్లీ సైనిక శక్తి పరంగా పుంజుకోకుండా అడ్డుకోవడానికి చైనా ఈ చర్యలను తీసుకుందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ శాంతి మంత్రాన్ని జపించింది. ఇప్పుడు ఆ దేశం మిలిటరీని బలోపేతం చేసేందుకు యత్నిస్తోంది. ఈ కారణంగానే ప్రాంతీయ ప్రపంచ శాంతికి ముప్పు ఏర్పడుతోందని చైనా వాదిస్తోంది. చైనా ప్రపంచ శాంతిని కాంక్షిస్తోందని బీజింగ్ డప్పు కొట్టుకుంటోంది. అందుకే జపాన్ సైనికంగా పుంజుకోవడానికి ఎప్పటికీ తాము అనుమతించేది లేదని చైనా బల్లగుద్ది చెబుతోంది. ఇంతకు చైనా ఎలాంటి వస్తువులను నిషేధించింది? తాజా నివేదికల ప్రకారం చైనా నిబంధనలు చాలా గందరగోళంగా ఉన్నాయి. కానీ వాటి పరిధి మాత్రం చాలా విస్తృతంగా ఉంది. చైనా ఎగుమతి నిషేధించిన జాబితాలో సుమారు 800కు పైగా వస్తువులున్నాయి. ఇందులో రసాయనాలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ విడిభాగాలు, షిప్పింగ్ పరికరాలు వంటి ఉన్నాయి. ఈ ఆదేశాలను అడ్డం పెట్టుకుని చైనా పూర్తి స్థాయిలో ఎగుమతులను నిలిపివేసేందుకు ప్లాన్ వేసింది. అదే జరిగితే ప్రాథమిక వస్తువులను పొందడానికి కూడా జపాన్ ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. ఈ నిషేధంలో కావాలనే నిబంధనలను చైనా అస్పష్టంగా పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే చైనా తనకు నచ్చినట్టు రూల్స్ మార్చుకునేందుకు అవకాశం ఉందని వాదిస్తున్నారు. పౌర అవసరాలకు సంబంధించిన ఎగుమతులను కూడా చైనా లక్ష్యంగా చేసుకుంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా జపాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్ర పన్నినట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జపాన్కు డ్యూయల్ యూజ్ వస్తువుల ఎగుమతులను చైనా నిషేధించడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. 2010లో కూడా జపాన్కు అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో జపాన్ తయారీ రంగంలో పెను గందరగోళానికి దారితీసింది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మళ్లీ డ్రాగన్ నుంచి అదే ముప్పును జపాన్ ఎదుర్కొంటోంది. ఎందుకంటే అరుదైన ఖనిజాల కోసం ఇప్పటికీ చైనాపైనే జపాన్ ఆధారపడుతోంది. ప్రస్తుతం చైనా నుంచి 70% అరుదైన ఖనిజాలు జపాన్ దిగుమతి చేసుకుంటోంది. టెక్నికల్ గా చూస్తే అరుదైన ఖనిజాలు కూడా చైనా చెబుతున్న డ్యూయల్ యూజ్ వస్తువుల కిందికి వస్తాయి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలోనే కాకుండా క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో సహా అనేక సాంకేతిక రంగాల్లో రేర్ ఎర్త్స్ ను వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ కొత్త ఎగుమతి నిషేధాన్ని అడ్డం పెట్టుకుని జపాన్కు ఈ కీలక ఖనిజాలు అందకుండా చైనా అడ్డుకునే అవకాశం ఉంది. జపాన్కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే బీజింగ్ నిర్ణయంపై టోక్యో చాలా జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతానికి తాము పరిస్థితిని సమీక్షిస్తున్నామని జపాన్ అధికారులు చెబుతున్నారు. కానీ వారిపై చైనా ఒత్తిడిని పెంచుతోంది. నిజానికి దౌత్యపరమైన యుద్ధంలో వాణిజ్యాన్ని వాడుకోవడం కొత్తేమీ కాదు. నిజానికి జపాన్ చైనా మధ్య ఉద్రిక్తతలకు తైవాన్ అంశమే కారణం.
2025 నవంబర్లో జపాన్ ప్రధాని సనే టకాయిచి పార్లమెంట్లో ప్రసంగించారు. ఒకవేళ తైవాన్పై చైనా దాడి చేస్తే జపాన్ ఏం చేస్తుందని ప్రధానిని ప్రశ్నించారు. జపాన్ సైనిక పరంగా స్పందిస్తుందని ఆమె సమాధానమిచ్చారు. ఈ ప్రకటనతో డ్రాగన్ అగ్గి మీద గుగ్గిలమైంది. జపాన్పై బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించింది. వెంటనే జపాన్పై వరుసగా ప్రతీకార చర్యలకు బీజింగ్ దిగింది. జపాన్ వెళ్లే పర్యాటకులకు వార్నింగ్స్ ఇచ్చింది. జపాన్కు వెళ్లే విమానాలను చైనీస్ ఎయిర్లైన్స్ రద్దు చేశాయి. జపాన్ నుంచి వచ్చే సీ ఫుడ్స్ దిగుమతులను చైనా నిషేధించింది. అంతేకాదు జపాన్ సైన్యంతో ముఖాముఖి ఘర్షణలకు కూడా చైనా దిగింది. రెండు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు గగనతలంలో ముఖాముఖి తలపడ్డాయి. సముద్రంలోనూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తూర్పు చైనా సముద్రంలో చైనా జపాన్ బోట్లు ఒకదానికి ఒకటి ఎదురుగా దూసుకెళ్లాయి. ఇక 2025 డిసెంబర్ చివర్లో తైవాన్ ద్వీపాన్ని చైనా సైన్యంతో చుట్టుముట్టింది. భారీ సైనిక విన్యాసాలను నిర్వహించింది. తన శక్తి సామర్థ్యాలను బీజింగ్ ప్రదర్శించింది. తైవాన్ విషయంలో గీత దాటొద్దని జపాన్కు వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం తన కొత్త సంవత్సర ప్రసంగంలో పునరుద్ఘాటించారు. చైనాలో తైవాన్ విలీనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పాడు. తైవాన్ జలసంధికి రెండు వైపులా సోదరుల మధ్య రక్త సంబంధం ఉందని జిన్పింగ్ చెప్పాడు. అది నీళ్ల కంటే చిక్కనైనదని, తైవాన్ పునరీకరణను ఆపలేని చారిత్రక పరిణామంగా చైనా అధ్యక్షుడు అభివర్ణించాడు. నిజానికి జిన్పింగ్ సందేశం జపాన్ను హెచ్చరించడానికే చేసినట్టుంది. అయితే జపాన్ ప్రధాని టకాయిచి మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తైవాన్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చైనా తీవ్రమైన ఒత్తిడి చేసింది. కానీ జపాన్ ప్రధాని మాత్రం తగ్గేదే లేదని తేల్చి చెప్పింది. టకాయిచి దృఢమైన వైఖరి రాజకీయంగా ఆమెకు కలిసి వచ్చింది. ఆమెకు ప్రజాదరణ అమాంతంగా పెరిగింది. ఇప్పుడు డ్రాగన్ ను చాకచక్యంగా టకాయిచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం దౌత్యపరమైన వాగ్వాదంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సుదీర్ఘ సవాలుగా మారుతోంది. చైనా, జపాన్ బస్తీమే సవాల్ అంటున్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు ఆసియా ప్రాంతాన్ని ఆందోళనలో పడేశాయి.